రాష్ట్రాల్లో సుమారు 70,000 ఎకరాల్లో వంగ తోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుండి 50% వరకు పంటను నష్టపోవాల్సి వస్తుంది. వంగ నాశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్లో జూన్ జూలై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద అధికమైంది. ప్రధానంగా ఆకుమచ్చ, వేరుకుళ్ళు, మొవ్వు, కాయతొలుచు పురుగుల నష్టం అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి చిట్టిబాబు రైతాంగానికి తెలియజేస్తున్నారు. వంకాయ అనేటువంటిది ఎక్కువగా నారు ద్వారా పెంచి నాట్లు వేసుకోవడం కూడా జరిగింది. చాలా ప్రాంతాల్లో చూసినట్లయితే ఆకుమచ్చ తెగులు లేదా ఆకుల మీద కుళ్ళిపోయేటువంటి తెగుళ్ళు కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. వీటి వల్ల ఆకుల మీద సర్పిలాకార మచ్చలు కానీ ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆకుమచ్చ తెగుల్ని కూడా పూర్తిగా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినట్లయితే కిరణజన్య సమగ్ర పూర్తిగా జరగక మొక్కలు అనేటువంటివి నీరసించిపోవడము, అలాగే కాయ పూత రాకపోవడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులు ఏర్పడినప్పుడు పైపాటుగా కార్బండజిమ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కానీ, లేదా మ్యాంకోజెబ్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కానీ, లేదా మ్యాంకోజెబ్ కార్బండజిమ్ కలిపినటువంటి మిశ్రమాన్ని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే తొందరగా ఈ వంగలో వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుల్ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వంగ తోటలకు ప్రధాన శత్రువు మొవ్వు కాయతొలుచు పురుగు. ఈ పురుగును సకాలంలో అరికట్టకపోతే కాయ పుచ్చు ఏర్పడి 30 నుంచి 50% దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. ఈ కాయ లేదా కాండం తొలిచే పురుగు చూసినట్లయితే లేత దశలోనే, అంటే మొక్క నాటినటువంటి 15-20 రోజుల దశలోనే ఈ రెక్కల పురుగులు గుడ్లు పెట్టడం వలన ఈ గుడ్లన్నీ కూడాను పురుగులుగా మారి పిల్ల పురుగులుగా మారి ఈ పురుగులు లేత కాండంలోనికి చిన్న రంధ్రం చేసుకుని లోపలికి చేరి కాండం లోపల పదార్థాన్ని అంతటినీ తినివేయడం వల్ల కాండం అంతా కూడా డొల్లగా మారుతుంది. అంతేకాకుండా చిగురు వాడిపోవడము, తల వాల్చడం అనేటువంటి సమస్య మనం చూస్తూ ఉంటాం. ఆ రంధ్రాన్ని చీల్చి చూసినట్లయితే లోపల పురుగు ఉండడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే తీవ్రమైనటువంటి దశలో ఇదే పురుగు కాయ లోపల కూడా చేరడం మనం గమనిస్తూ ఉంటాం. కాయ లోపల పదార్థాన్ని తినివేయడం వలన ఈ కాయ అంతా కూడా డొల్లగా మారడము, లేదా కాయ లోపల కుళ్ళిపోయినట్టుగా తయారవడం మనం చూస్తూ ఉంటాం. ఈ రంధ్రాలు చీల్చి చూసినట్లయితే లోపల పురుగులు ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. పంట వేసిన తర్వాత 15 రోజుల దశలో తప్పనిసరిగా ఈ కాయ కొమ్ము తొలిచేటువంటి పురుగుకి ఈ లింగాకర్షక ఎర్రల్ని పొలంలో పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడాను రెక్కల పురుగుని మనం నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పైపాటుగా ఈ పంట వేసినటువంటి 20 రోజుల దశలో తప్పనిసరిగా వేప నూనె 5 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు అనేటువంటిది పంట మీదకి చేరకుండాను, అలాగే పంట మీదకి చేరినటువంటి పురుగుని గుడ్లు పెట్టకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేప నూనె సబ్బు పొడితో కానీ లేదా సర్ఫ్ పొడితో కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పైపాటుగా పురుగు ఉధృతి కనుక ఎక్కువ అవుతున్నట్లయితే అలాంటి సమయంలో ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నప్పుడు తొందరగా ఈ కాయ కొమ్ము తొలిచేటువంటి పురుగుని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తీవ్రతరమైనటువంటి దశలో, అంటే పురుగు ఉధృతి బాగా కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దానిని నివారించుకోవడానికి ఈ స్పైనోసాడ్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్ల చొప్పున, అంటే ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే తొందరగా ఈ యొక్క కాయ తొలిచే పురుగు నివారించుకోవచ్చు. లేదా క్లోరాంత్ర నిలిప్రోల్ శక్తి కలిగినటువంటి కొరాజన్ అనేటువంటి మందును కూడాను లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నప్పుడు కూడాను కొమ్ము లేదా కాండం తొలిచేటువంటి పురుగుని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనకి రసాయన మందులు పిచికారి చేస్తున్నామో పిచికారి చేసిన తర్వాత తప్పనిసరిగా వారం 10 రోజుల పాటు కాయనటువంటి తప్పనిసరిగా కోయకుండా ఉండాలి. అలాగే ఈ వంగలోనే మనకి ఎక్కువగా తామర పురుగులు, నల్లి పురుగులు, అలాగే రసం పీల్చే పురుగులు చేసినటువంటి తెల్లదోమ విపరీతంగా ఆశించి పంటను నష్టపరుస్తుంటాయి. వీటి వల్ల ఆకులు ముడతలుగా మారడము, ఎండిపోవడము, అలాగే కొన్ని రకాలైనటువంటి వైరస్లకి ఈ యొక్క తామర పురుగులు అతిథేయంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పంట అంతా కూడా ఎండిపోయినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి రైతు సోదరులు ఎసిఫేట్ అనేటువంటి మందుని 1.5 గ్రాముల చొప్పున కానీ, లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.4 మిల్లీలీటర్ల చొప్పున కానీ
కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కొంతవరకు కూడాను ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి అనేటువంటిది నియంత్రించుకోబడి తద్వారా కలిగేటువంటి వైరస్ తెగుల్ని పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలను పాటించుకోవాలి. ఈ రకంగా వంగలో మనకి సరైనటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులకు చేపట్టుకున్నట్లయితే అధిక దిగుబడి పొందాలని చెప్పి ఆశించడం జరుగుతుంది.